33.5 సంవత్సరాల్లో 33.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు సమస్తాన్ని కూడా పూర్తి చేశారాయన. ప్రతి పనిని కూడా పూర్తి చేశారు. మనం ప్రారంభిస్తున్నామంటే ఇంటర్‌లోనో, 10థ్‌లోనో మనం ప్రారంభిస్తున్నాం. మనకిచ్చిన బాధ్యతనే మనం చేయలేకపోతున్నాం. చదువుకోండిరా అంటున్నారు మన తల్లిదండ్రులు. మనం ఏం చేస్తున్నాం? చదువుని పక్కన పెడుతున్నాం. మన ఇష్టానుసారంగా మనం ఆలోచనతో మనం నడుచుకుంటున్నాం. ఎంత తప్పు అయిపోతుంది? యేసుప్రభు అలా కాదు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి సమస్తాన్ని కూడా ఏం చేశారంటే ఆయన పూర్తి చేశారు. ఏం చేశారమ్మా? పూర్తి చేసేసారు ఆయన. సమస్తాన్ని కూడా పూర్తి చేశారు. మనం ఏం చేస్తున్నాం? మనకి అసలు పూర్తి అంటే ఏంటో మనకు తెలియదు. తెలియదు అసలు. ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అసలు మనం తెలియదనే మాట స్పష్టంగా మనం మాట్లాడతాం, కానీ అర్థమైందా? మిగతా విషయాలు మనం చెప్పం. నాకు తెలియదనే ఈజీగా మనం మాట్లాడతాం. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే భూమి మీదకి రావడం ఆయన పని ఏదో ఆయన గుర్తెరిగి తెలుసుకొని ఆ పనిని సంపూర్తిగా చేశాడు ఆయన. అర్థమవుతుందా నాన్న? ఎప్పుడు 33.5 సంవత్సరాల్లో పూర్తి చేశాడు ఆయన పనిని. గుడ్డోళ్ళు బాగు చేశాడు, కుంటోళ్ళు బాగు చేశాడు, మగవాళ్ళు బాగు చేశాడు, చెవిటి వారిని బాగు చేశాడు, మగవాళ్ళని బాగు చేశాడు. తర్వాత చచ్చిపోయిన వారు లేపారు, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చారు. చెప్పండి మీరు. కుష్ఠరోగులు బాగు చేశాడు. అర్థమైందా? అనారోగ్యంగా ఉన్న వారిని బాగు చేశారు. ఏంటమ్మా? తర్వాత దేవుని వాక్యం అంటే తెలియలేని వారికి దేవుని వాక్యాన్ని బయలుపరిచాడు. ఏమా? తర్వాత ఏమైంది అనుకుంటున్నా? ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చారు. ఏంటమ్మా? వాక్యాన్ని బోధించాడు. 3 రోజులు సమాధిలో ఉన్న లాజర్ని పైకి రమ్మని అంటే లాజర్ బయటకు వచ్చేసాడు. గెహాజీ ఏమంటారు? అవునమ్మా. తర్వాత ఏమైంది అనుకుంటున్నావు? ఒక దయ్యాలు శానా అనే దయ్యంతో పీడింపబడుతున్న యవనస్తుని బాగు చేశాడు. చాలామందిని పాపుల్ని రక్షించాడు. నువ్వు పాపివురా అని పక్కన పెట్టలేదు. గొప్ప పనులు ఆయన పని చేసి ఆయన పనిని అంతటిని కూడా ఏ దేశాన్ని కూడా విడిచిపెట్టకుండా, ఏ ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ప్రాంతం మీద కూడా ఆయన కనుదృష్టి ఉంచి ఆయన ఏం చేశాడని ఆ ప్రాంతంలోనికి అడుగుపెట్టి వారిని రక్షించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని పని ఏంటో, యేసుక్రీస్తు పని ఏంటో యేసుక్రీస్తుకు తెలిసింది. మరి నీ పని నా పని ఏంటి భూమి మీద? నువ్వు నేను ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఏం చేయాలమ్మా? సువార్త ప్రకటించాలి. ఆహారం లేని వారికి ఆహారం పెంచాలి. దిక్కు లేని అనాథ పిల్లల్ని ఆదరించాలి. మన తల్లిదండ్రులమే ఇవ్వాలి. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. వారందరికీ మనమే ఏం చేయాలంటే ఆదరణంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి మనమే వారిని. ఇవన్నీ కార్యాలు మన పట్ల మనమే చేయాలి. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కనుక. కానీ మనం ఏం చేస్తామంటే మనకి ఏమీ తెలియదు అంటాం. నేను ఎవరినంటే చిన్నోడిని అంటాం. చాలా ఈజీగా మనం తప్పించుకుంటాం. చాలా ఈజీగా మనం మాట్లాడుతూ ఉంటుంటాం. దేవుడి కృప మన మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద ఉంది? దేవుని కృప నాలోనే ఉందని చెప్పండి. దేవుని కృప నాలోనే ఉంది. సమస్త పనులన్నీ నేనే చేయగలను. దేవుడు నాకు ఏ పని ఇచ్చాడో ఆ పని నేను చేయగలను. దేవుడు నాకు ఏ పని ఇచ్చాడో ఆ పని నేను చేయగలను. అవును. ప్రైజ్ ది లార్డ్. చూసారా ఎంత మంచి పనో. ఒక చిన్న పాప ఒకరోజు ఏం చేసిందంటే ఆలిసింగ్ వచ్చిందంట సండే స్కూల్లో.
ఎప్పుడు వచ్చిందమ్మా? వచ్చిందా? సండే స్కూల్కి ఆలస్యంగా వచ్చింది. సండే స్కూల్కి ఆ రోజు వర్షం తడిసిపోయి వచ్చింది. చాలా దూరం నుంచి రావాలి చర్చికి, చాలా దూరం తడుచుకుంటూ వచ్చింది. బుర్ర తుడుచుకోమని టవల్ ఇచ్చిన వాడు ఎవరు లేరు. ఎందుకనంటే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ అమ్మగారు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఎవరు లెక్క అంటే చూసుకుంటున్నారు. చర్చ్ అంతా నిండిపోయింది. అప్పుడు ఆ పాప బయట కూర్చొని దేవుని వాక్యం ఆలకిస్తుంది. ఆ వర్షంలో కూర్చొని, అర్థమైందా? మనం ఏం చేస్తాం? ఖాళీ లేదు చర్చ్ అనేసి వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఆ పాప ఏం చేస్తుంది? వర్షంలోనే కూర్చొని వాళ్ళందరూ నిండిపోయారు కదా అని గ్రహించి లోపలికి వెళ్ళకుండా తడి అయిపోతుందని చెప్పి ఆ వర్షంలోనే కూర్చొని బయట దేవుని వాక్యం ఆలకిస్తుంటే సేవకులు ఒక మాట అన్నారు. ఏమనంటే, ఇది ఇంకా పెంచాలి, దేవుని మందిరం చిన్నదైపోయింది, ప్రజలకి పిల్లలకి సరిపోలేదని చెప్పి ఆ చిన్న వాక్యం చెప్పి ప్రార్థన చేసి ముగించేశారట. ముగించేసరికి వర్షం పోయిందట. పాపం ఈ పాప దగ్గరకు వచ్చి అందరినీ పలకరించుకుంటూ చివరిగా ఈ పాప దగ్గరకు రాగానే ఈ పాప గజగజగా వణికిపోతుంది. అడిగారంట దైవజనులు, ఏమ్మా తడిసిపోయి వచ్చావంటే, నేను ఇంటి దగ్గర మొదలు స్టార్టింగ్లోనే నాకు వర్షం తగిలిందయ్యా, గొడుగు లేదు మా ఇంటి దగ్గర, మేము పేదవాళ్ళమి, మా నాన్నగారు పేదవారు అని చెప్తే పాపం దైవజనులు టవల్ తెచ్చి సేవకురాలు తల తుడిచి బట్టలు మార్చుకొని చక్కగా వాళ్ళ ఇంటికి పంపించారట ప్రార్థన చేసి. అప్పుడు మళ్ళీ వచ్చే ఆదివారం ముందుగానే బయలుదేరి వచ్చేసిందంట. ముందుగానే బయలుదేరి వచ్చేసి అది సండే స్కూల్ పిల్లలందరూ వచ్చేసారు. చర్చ్ అంతా నిండిపోయింది. మళ్ళా దేవుని వాక్యం బోధించారట దైవజనులు. వాక్యం విన్నారంట. విన్న తర్వాత చక్కగా ఏమైందంటే ఆ యొక్క పాప చివరికి అందరికీ ప్రార్థన చేసి చివరికి ఈ పాపకి ప్రార్థన చేస్తుంటుంటే, అయ్యా ప్రార్థన చేద్దరు కానీ ముందు ఈ యొక్క కానుకని మీరు తీసుకోండి అయ్యా అని చెప్పి ఇంత బాక్స్లో ఆవిడ దాచుకున్న చిల్లర కానుక ఇంత బాక్స్లో ఏం చేసిందంటే తీసుకొని వచ్చి సేవకుల చేతిలో పెట్టిందంట. ఇంచుమించు ఆ బాక్సులో ఎన్ని డబ్బులు ఉన్నాయంటే మందిరానికి ఎన్ని డబ్బులు కావాలో కట్టడానికి, ఐరన్ కానీ సిమెంట్కి కానీ పిక్కకి కానీ ఎంత కావాలో అంత ఇసుక కానీ అంతా కూడా ఆ డబ్బులు ఆ చిల్లర ఆ పాప దాచిన దైవజనులకు ఇచ్చిన దాంట్లో సరిపడినంతగా ఉందంట. అప్పుడు ఆ యొక్క దైవజనులు దేవుని స్తుతించి మందిరాన్ని పొడిగించడానికి దేవుడు కృప చూపించాడని 2 చేతులు పైకి చాపి స్తోత్రం చెల్లించి ఆ కానుకని, ఆ పాప ఇచ్చిన కానుకని చక్కగా మందిరాన్ని నిర్మిస్తే ఆ మందిరము ఇప్పటికీ కూడా మందిరం ఉంది. ఆ పాప చనిపోయింది కానీ ఆ మందిరం ఉంది. అది చెప్తాను. ఐరోపా అనే ఖండంలో ఇప్పటికీ ఉంది. అది ఇప్పటికీ ఉంది ఆ యొక్క మందిరం. పాప అయితే చనిపోయింది కానీ మందిరం అయితే ఇప్పటికీ ఉంది. ఆ మందిరం చూడండి. ఆ మందిరం దైవజనులు నడిపిస్తున్నారు. సేవ జరుగుతుంది ఇప్పటికీ కూడా. మంచి గొప్ప సేవ జరుగుతుంది. చూడండి, పాప చచ్చిపోయింది కానీ పని మాత్రం ఆగలేదు. పాప చనిపోయింది కానీ ఆవిడిచ్చిన కానుక మాత్రం అలాగే ఉంది. పాప చచ్చిపోయింది కానీ ఆవిడ కష్టపడిన కష్టం మాత్రం పోలేదు. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కొనుక్కోరా అనేసి చిల్లర రూపాయలు, పావలాలు, 10 రూపాయలు ఇస్తే అవన్నీ దాచుకుని ఇంత దాంతో తెచ్చి ఇస్తే దైవజనులకి ఆ దైవజనులు దాన్ని చక్కగా ఖర్చు పెడితే ఆ మందిరం ఇప్పటికీ ఉందంటే అది గ్రేట్ కదా. ఎంత గొప్ప విషయం చూడండి. అందుకనే ఒక్క పని కానీ మనం చేస్తే
ఒక్క పని కానీ మనం ఇష్టపడి చేస్తే ఆ పనిలో దేవుడు తోడుంటాడు మనకి. మీరు పేదోళ్ళు అంటున్నా, పేదోళ్ళే, అందుకే పేదోళ్ళు కనుక రూపాయి 10 రూపాయలు ఇచ్చారమ్మా. మరి పాప చనిపోయింది, అవును. మరి వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఎవరిద్దరు? అమ్మ వాళ్ళ అమ్మ నాన్న కొద్ది రోజులకు వాళ్ళు చనిపోయారు. ఫస్ట్ వాళ్ళు చనిపోయి తర్వాత పాప చనిపోయింది. కానీ చనిపోయింది, కానీ ఆవిడ ఇచ్చిన కానుక మాత్రం వృధా అవ్వలేదు. ఎస్, ఏమవ్వలేదమ్మా? వృధా కాలేదు, వ్యర్థం అయిపోలేదు. చూసారా? ఇప్పుడు చూడండి నాన్న, ఈ మందిరం ఉంది, నిత్య సీయోను ప్రార్థన మందిరం ఉంది. ఎవరు కట్టారు? యేసయ్య కట్టించారు. ఎవరి చేత కట్టించారు? మనం చేత కట్టించారు. ఇప్పుడు మేము చచ్చిపోయాం అనుకోండి, ఏమా ఇది ఇంకా అయిపోయినట్టేనా మాతోటి? మీరు చేయాలా? అది దేవుని కృప, అది దేవుని చిత్తం, అది అదివేందా మాతోనే అంతమైపోకూడదు ఇది. అందుకని యేసు ప్రభు ఈ 33.5 సంవత్సరాలు ఉన్నారని చెప్పాను కదా. 33.5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడంటే 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు. ఆయన ఎంతమందినమ్మా? 12 మంది శిష్యులు ఏర్పరచుకొని ఆయన ఎప్పుడైతే చనిపోయారో, ఈయన ఇంకా ఏ పని ఎక్కడెక్కడైతే వదిలేశారో చిన్న చిన్న పనులు, అవన్నీ కూడా శిశువుల చేత చేయించారు దేవుడు. ఇప్పుడు మేము అన్నీ చేయకపోవచ్చు ఈ రోజుల్లో, కానీ రాబోయే రోజుల్లో మీ అందరి చేత దేవుడు గొప్ప పని, మాకంటే గొప్ప పని దేవుడు మీ ద్వారా జరిగిస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును. అందుకనే యేసయ్య 33.5 సంవత్సరాలు ఉండి ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన బాధ్యతను ఇంకొకరికి అప్పగిచ్చాడు. ఆయన ఏం చేశారు తెలుసా? మొత్తం సమస్తమును కూడా సమకూడి జరిగించాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? సమస్తమును కూడా ఆయన పూర్తి చేశాడు. ప్రతి పనిని కూడా మనం ఎప్పుడు ప్రారంభిస్తామంటే మనం పెద్ద అయిపోయిన తర్వాత ప్రారంభిస్తాం. కాదు, ఇంకా సమయం లేదు. చిన్నతనంలోనే చూడండి, మనం చిన్నోళ్ళం అనుకుంటాం, కానీ ఆ పాపే కానీ నేను చిన్నదాన్ని కదా, చక్కగా రూపాయి పావల నేను అయ్యి పెన్నులు, పెన్సిళ్ళు, చక్కగా ఎరేజర్లు, చాకుమార్లు నాకే కదా, నాకు ఉపయోగపడితే మా అమ్మ నాన్న ఇచ్చారు కదా, నేను కొనుక్కోవచ్చు కదా అనేట్టుగా ఆ పాపే కానీ ఆ పాపకు పనులు లేవంటావా? బోల్డ్ అని ఉంటాయి డాడీ, బోల్డ్ అని. అవన్నీ విడిచిపెట్టి ఆ పాప ఏం చేసింది? చర్చి కోసం చర్చి కోసం ఏం కాదు, వెనకేసింది. కానీ దేవుడు ఆ వెనకేసిన ప్రతి రూపాయి మీద కనుదృష్టి ఉంచి, ప్రతి రూపాయి మీద కనుదృష్టి ఉంచి ఆ రూపాయిని దేవుని పని కొరకు వాడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీ డబ్బులు దేవుడు వాడుకోవాలి, మిమ్మల్ని దేవుడు వాడుకోవాలి. అర్థమైందా డాడీ? చూడండి, నాకు మా అమ్మ నాన్న ఏం చేసేవారంటే, అమ్మ పక్కనే ఉంది, అనుకనే గ్రామంలోనికి చిన్న క్యారేజీ పెట్టింది. పెడితే అమ్మ నన్ను అడిగేది, బాబు జీతం ఎంత ఇస్తారు బాబు అని. అమ్మ జీతం చాలా ఎక్కువ ఇస్తారమ్మా, 10,000 5,000 ఇస్తారమ్మా అంటే నెలకి పొంగిపోయేది అమ్మ. అమ్మ క్యారేజీ పెడుతుంటే నేనేం చేసేవాడిని అంటే సైకిల్ అట్టుకుపోయి ఆ పిల్లలకి నేను తినకుండా నాకు అమ్మ పెట్టిన క్యారేజీని ఏం చేసేవాడిని అంటే చక్కగా ఆ పిల్లలకు ఒక్కొక్క ముద్ద, మీరు ఎలాగున్నారో ఒక ముద్ద గ్రేసీకి, ఒక ముద్ద ఇలాగ ఒక ముద్ద అలా పెడితే వాళ్ళందరూ భయపడిపోయేవాళ్ళు. ఫస్ట్ ఒక ముద్ద ఇంచుమించు 70 మంది కూర్చుండేవారు అప్పుల్లో ఆ పిల్లలందరూ. ఆ పిల్లలకి అప్పుడు ఒక ముద్ద పెడితే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? రాను అలవాటు పడిపోయారు. నాకు అలవాటు పడిపోయి ఆడుకోవడం, పాటలు పాడుకోవడం, బైబిల్ స్టోరీస్ చెప్పడం వాళ్ళకి చేయడం వల్ల ఆ గ్రామం అంతా రక్షింపబడ్డది. దేవునికి మహిమ కలుగును. మీకు అర్థమైందా నాన్న? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? అంటే చూడండి,
నేను తినడం మానేయటం వల్ల వాళ్ళకి ఆహారం ఉండేది కాదు అప్పుడు. నేను తినడం మానేయడం వల్ల అంతమందికి నా క్యారేజ్ ఒక్కటి సరిపోయేది. 70 మంది అంట. మీకు అర్థమవుతుందండి? మీకు కానీ దేవుడు మిమ్మల్ని కూడా అలా వాడుకోవాలి. మిమ్మల్ని కూడా దేవుడు అలా వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని కూడా అలా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని కూడా అలా నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని కూడా అలా చేస్తాడు. చిన్న వయసులోనే వాడుకుంటాడు దేవుడు. చిన్న వయసులోనే నిలబెడతాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరు? గొప్పవాడు. ఆ పాపని మిషనరీగా దేవుడు చేశాడు. ఏం చేశాడు నాన్న? మిషనరీగా దేవుడు చేశాడు. ఎలాగో తెలుసా? ఆ పాప ఆ రోజు మందిరానికి ఆ డబ్బులు ఇవ్వడం వల్ల, ఆ మందిరం పొడిగించడం వల్ల, కట్టడం వల్ల విశ్వాసులు పిల్లలు అడుగుతారు కదా, ఇంత మందిరం కట్టారయ్యా, ఏంటి సంగతే ఏంటి అని అడుగుతారా? అడుగుతారు కదా. అడిగితే ఆ దైవజనుడు బలిపీఠం మీద నిలబడి ఏం చెప్తున్నాడో తెలుసా? నాకు ఒక పాప సహాయం చేసింది. ఎవరో ఒక పాప సహాయం చేసింది. ఆ పాప ద్వారా ఎంత గొప్ప కార్యం చేశాడు. మీరందరూ కూడా ఆ గొప్ప సహాయంలో మీరు పాలుపంపులు పొందితే ఎలా ఉంటుంది అనేసరికి వారందరూ కూడా దాచుకున్నవి పక్కన పెట్టినవి అన్నీ కూడా తెచ్చి దైవజనుడి చేతిలో పెడితే అవి ఇప్పుడు ఆ సొమ్ము ఇప్పుడు భారతీయులు ప్రతి సేవకుడు కూడా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ సొమ్ము ఏం చేస్తుందంటే ఇప్పుడు చిన్న దైవజనులకి అందింపజేస్తున్నారు. ఎవరు ప్రారంభించారు? పాప ప్రారంభించింది. ఎవరు ప్రారంభించారు? పాప ప్రారంభించింది. ఏంటి చర్చ్ ఇవ్వడం. ఇప్పుడు అందరూ అది కొనసాగిస్తున్నారు. అర్థమవుతుందా నాన్న? మన నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. మనం కూడా దేవునికి ఉపయోగపడాలా వద్దా? పడాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మనకు ఉపయోగపడినట్లుగా మన నిమిత్తం ఆయన ఏం చేశారు? ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేయాలో ఆయన చేసి పరలోకంలోకి వెళ్ళిపోయారు. ఆయన మనకు ఆదరణకర్తగా ఆయన మళ్ళీ మన మధ్యలో ఉన్నారు. కనుక ఆ దేవుని కృప మన మీద ఉంది కనుక మనం కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆయన ఏం చేశాడో అది కూడా మనము చేయాలి. ఓకేనా నాన్న? ఆ కృప దేవుడు మనందరికి ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మన అందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా లేదా? ఏం అర్థమైంది? ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పండి. నీకేం అర్థమైంది నాన్న? ఆ పాపలాగా ఆ పాప చేసిన పనులే మనం కూడా మన ద్వారా ఏదైనా మనం ఒకటి మొదలు పెడితే అది అలా జరుగుతూనే ఉండాలి. అంతేకాకుండా మనం చిన్నప్పటి నుంచే ఏసీలాగా 33 సంవత్సరాల లోపు అన్నీ ముగించేయాలి. మనం భూమి చేయాల్సిన ప్రతి పని చేసేయాలి. మంచి మాటలు చెప్పు. నువ్వు రా తమ్ముడు, నీకేం అర్థమైంది? ఆ పాపలాగా అందరికీ గోను నీళ్ళని గోను పెట్టాలండి. ఇంకోటి ఏదంటే ఏసియా 33.5 సంవత్సరాలు పళ్ళన్నీ ముగించేసి నేను కూడా అలా 33.5 సంవత్సరాల్లో అన్ని పళ్ళు ముగించాను. చేస్తావు. పనులు అంటే ఏంటి అనుకుంటున్నావు? అంటే స్వార్థ, అది దేవుడు తెలియని వాళ్ళకి దేవుడు చెప్పడం. ఇంకా వాక్యం తెలియని వాళ్ళకి వాక్యం చెప్పడం, ప్రార్థన రాని వాళ్ళకి ప్రార్థన నేర్పించడం.
ఇవన్నీ చేయాలి, చేస్తావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చెప్పమ్మా. నేను ఆ పాపలాగే చేయాలని నేను ఏంటి ఆ పాప ఏం చేసింది? ఇంకా ఇంకా పెద్ద చర్చి కట్టాలని. ఆ ప్లానింగ్. ఇంకా 33 సంవత్సరాల వరకు వేసి ఉన్నారు. భూమి మీద ఎన్ని పనులు ఉన్నాయో అన్నీ ముగించారు. 33 సంవత్సరాలు. 33 సంవత్సరాలు. ఇప్పుడైతే మరణం వచ్చేదాకా అన్నీ ఫస్ట్ ముగించేసి అప్పుడు వేసి మరణించారు. అవునవును. అలాగే నేను కూడా 33 సంవత్సరముల వరకు భూమి మీద ఉన్న పనులన్నీ ముగించేసి వేసే కోసం సువార్త చెప్పి అనేక అన్యజనులను వేసే కోసం చెప్పి వాక్యం చెప్పి పాటలు పాడించి ఇలాగుంటారు అలాగుంటారు అని చెప్పి చేస్తాను. దేవునికి మహిమ. ఇంకా శిష్యులు తయారు చేస్తున్నాను. శిష్యులు తయారు చేయాలి, చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా 100 మంది దైవజనులు తయారు చేయలేదు. ఇంతమా 100 మంది జనులు తయారు చేయాలి. ఏటమ్మా? 100 మంది ప్రజలు తయారు చేయాలంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. సంఖ్య ఉంది. 100 పీపుల్స్ సేవకులుగా తయారవ్వాలి. అంతేనా? చేస్తావా? 100 మందిని సేవకుల్ని తయారు చేస్తావు. అది నీ టార్గెట్, అది నీకు దేవుడిచ్చిన పని. ఆమేన్. ఒక టార్గెట్ చెప్పాడు ఏనాస్. మరి ఆ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలి, ప్రార్థన చేయమ్మా. సరేనా? డాడీ చెప్పమ్మా. నాన్న అమ్మ పాదవాళ్ళు. ఆ నాన్న అమ్మ పాదవాళ్ళే. ఏంటది? చెప్పమ్మా. చెప్పు. ఆ నాన్న పాదవాళ్ళ అన్నావు, ఇంకేమన్నారా? అనాథ పిల్లవల్ల. రైట్ రైట్, చెప్పమ్మా. ఓకే చెప్పమ్మా. ఆ పాప చనిపిల్లలందరికంటే అన్నకుంది. వర్షం పడుతుంది. అప్పుడు చర్చి ఇక్కడికి వెళ్ళిపోయింది. బట్టలన్నీ తెచ్చిపోయినాయి. టవల్ రుతుకోమని టవల్ అప్పులు ఇవ్వలేదు. ఖాళీ లేదని వర్షంలో కూర్చున్న తర్వాత అయ్యగారు వచ్చారు. వచ్చి ఏమా బట్టలన్నీ తెచ్చిపోయి అని అన్నారు. అన్న తర్వాత అప్పుడు బట్టలు టవల్ తెచ్చి తుడుకుంది తల. తుడుకున్న తర్వాత అప్పుడు అయ్యగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఈ టోటల్గా ఏం అర్థమైంది నీకు? అది చెప్పు. ఇది ఒక మాట అర్థమైంది. ఏమని? ఆ పాపలాగా నేను చేయాలి. ఏం చేసిందా పాప? చిన్నపిల్లల కంటే అన్నకి వెళ్ళిన తర్వాత అప్పుడు అన్న చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్తుంది. వర్షం పడుతుంది. అలాగే పెద్ద చర్చి కట్టాలని చెప్పు. పాప చర్చికి వెళ్తుంది. తర్వాత వర్షం పడుతుంది. వర్షం పడుతున్న తర్వాత
బట్టలు అన్నీ తడిసిపోయినాయి. అది అర్థమైందా? నీ బట్టలు అలా తడిసిపోవాలా, అంతేనా? వర్షం వచ్చినా కూడా నువ్వు దేవుని పని చేస్తావు, అంతేనా? దేవుని మందిరానికి వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏది వచ్చినా ఆగవు, అంతేనా? సమయం అనక అసమయం అనక దేవుని సేవలో ఉంటావు, అంతేనా చెప్తున్నావు? దేవునికి మహిమ. నువ్వు చెప్పమ్మా. పాపలా జీవించాలి. ఏం జీవించాలి? యేసయ్య మందిరం కట్టాలి. యేసయ్య తెలియని వాళ్ళకి సువార్త చెప్పి ప్రార్థన చేసి వాక్యం చెప్పి వాళ్ళు నిన్ను చెప్పి కోపం కూడా ఇంకా దేవుడు గొప్ప కార్యములు మన పట్ల జరిగించునుగాక. ఆమె. ఇంకేమైనా చెప్తారా? ఇంకా మీలో ఎవరన్నా? అంతేనా? ఇంకేమన్నా ఆలోచనలు వస్తున్నాయా? మందిరాలు కట్టించాలి. నాకు అదే గుర్తొస్తుంది. ఎన్ని మందిరాలు కట్టిస్తావురా? నేను ఒక్కరికి 5 మందికి నేను సవత్ చెప్పాలి. 5 అంతే? 100 మందికి 500 మందికి అంత ఎంత? లేదా మందిరాలు ప్రార్థనప్పుడు మందిరాలు లేని ప్లేస్లో మందిరాలు కట్టిస్తాను. అంతేనా? మందిరాలు లేని ప్లేస్లో మందిరాలు కట్టించి అక్కడ సేవకులు తయారు చేస్తాను. అది నీ ఆశ. ఎన్ని మందిరాలు కట్టిస్తావు? ఎన్ని ప్లేసుల్లో మందిరాలు లేవో అన్ని ప్లేసుల్లో. సంఖ్య 100 మందిని సేవకులు తయారు చేస్తానని చెప్పాడు ఏనోష్. అలాగే నువ్వు ఎన్ని మందిరాలు కడతావు? 1, 2, 3, 4 ఎన్ని? నేను 100 మంది చర్చిలు కడతాను. నేను 100 మంది సవత్ తెలియదన్య. చాలా ప్లేసుల్లో మందిరాలు లేవు. వాటన్నిటిలో కడతావు. దేవునికి మహిమ. నువ్వు గ్రేషి? మందిరాలు కట్టాలి. మందిరాలు అంటే ఏటి మీరు అనుకుంటుంది? మందిరం అంటే ఇదా, లేకపోతే ఇంకేమన్నా ఉందా? ఇదే మందిరం. ఇదే మందిరం. ఇంకా మందిరం అంటే ఏటో తెలుసా? మందిరం అంటే ఇది కాదు. మరేంటి? మందిరం అంటే నేను, నువ్వు, అన్నయ్య. మందిరాలు అంటే ప్రజలు. మందిరం అంటే ఏంటో తెలుసా? ప్రజలే మందిరం అంటారు ప్రజలనే. అర్థమైందా? నువ్వు ఒక మందిరానివి. నేను ఒక మందిరం. నేను ఒక మందిరం. ఇక్కడ ఎంతమంది మందిరాలు ఉన్నావు చూసారా? అప్పుడే 8 మంది. అప్పుడే 8 మందిరాలు ఇక్కడ పడుతుంది. 8 మందిరాలు ఇక్కడ ఈ చిన్న జాగాలో పడుతుందా? 8 మందిరాలు పడతాయా? చూసారా దేవుడు ఎంత కృపో, దేవుని కనికరం ఎంత కనికరమో. అర్థమైంది నాన్న? అంటే మన మందిరాలంటే ప్రజలను పట్టుకోవడం. ఎవరు పట్టుకోవడం? ప్రజల్ని పట్టుకోవాలి, ప్రజలను రక్షించాలి, కాపాడాలి. ఓకేనమ్మా? దేవుడు ఆ కృప ఈ ఆల్నేటి ప్రయత్నంలో నుంచి మళ్ళా మనం బ్రతుకున్నంత వరకు కూడా దేవుడు అలాంటి మనం అయితే మాట్లాడామో, నిర్ణయాలు తీసుకున్నాం, అలాంటి కృప దేవుడు మనకిచ్చి ఆ వాగ్దానాలు అవి తప్పనిసరిగా దేవుడు మన పట్ల మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. కొన్ని నిమిషాలు మొన్న జోష్న ఇంటికి వెళ్ళినప్పుడు జోష్న దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, ఉన్నప్పుడు జోష్న అన్నాను, జోష్న ఇది ఎవరికి అన్నాను. అంటే తిని నేను కొంచెం అమౌంట్ దాస్తున్నాను, అమౌంట్ మందిరం కోసం
అయ్యగారికి ఇస్తాను, దేనికైనా ఖర్చు పెడతారని, పని మీద ఖర్చు పెడతారని దాస్తున్నాను. ఇది ఎప్పుడు కంప్లీట్ అయిపోతే అప్పుడు నేను తెస్తానని చెప్పింది అనమాట. చూసారా, పిల్లలకి అలాంటి గోల్ ఉండాలి. అర్థమైందా? మనం ఒక్క రూపాయి అంటే చాలు, షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో గ్లూకోజ్ ఏదో తాగేస్తాం, చాక్లెట్ ఏదో తినేస్తాం. అవునట్టు డబ్బా ఉంది కదా. కానీ దేవుని కృప ఎలాంటిదో తెలుసా డాడీ? చిన్న పనిలోనే గొప్ప కార్యం చేస్తుంది. అదే మనం చిన్నదే ప్రారంభిస్తాం, కానీ ఆ ముగింపు గొప్పగా ఉంటుంది. దేవుడు ఆ కృపలోనే దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఈరోజు నువ్వేం నేర్చుకున్నావు వచ్చినందుకు? తమ్ముడు, నువ్వు వచ్చావు కదా ఈరోజు, నీకు ఏమనిపించింది రాగానే? నేను ఆ పాపలాగా అందరికీ భోజనం పెట్టాలండి, మళ్ళీ సువార్త చేయాలండి, ఇంకా ప్లాంప్లెట్స్ ఇచ్చి దేవుడు తెలియని వాళ్ళకి దేవుడు తెలిసేలా చేస్తానండి, వాక్యం తెలియని వాళ్ళకి వాక్యం చెప్తానండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు వచ్చావు కదా, నువ్వేం నేర్చుకున్నావు? ఏమి నేర్చుకున్నావు? శిష్యులు తయారు చేయడం నేర్చుకున్నాను. దేవునికి మహిమ. చాలా సంతోషం. దేవుడు కృప. చిన్నపిల్లల ఆశనంట దేవుడు తీరుస్తాడట. ఏమా, మన ఆశ ఎలాగ ఉంది? శారీరకంగా ఉందా, ఆత్మీయంగా ఉందా? ఆత్మీయంగా ఉంది. ఈ ఆశ పోనివ్వడు దేవుడు. దేవుడు కృప మనకు తోడిండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం, ఓకేనా?